కాంగ్రెస్ ప్రభుత్వం ముందుగా ప్రకటించినటువంటి 6 గ్యారంటీలో భాగంగా గృహజ్యోతి పథకంలో మార్చి ఫస్ట్ ఈ రోజు ఆల్రెడీ జీరో రిసిప్ట్లు ఇస్తుంది. జీరో కరెంట్ బిల్ రిసిప్ట్లు విద్యుత్ శాఖ అధికారులు సిబ్బంది ఇస్తున్నారు. అయితే మనము గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మరో బస్తీకి వచ్చినాము. ఇక్కడ కొంతమంది మహిళలు కూడా ఉన్నారు. వాళ్ళకి వచ్చిందా రాలేదా? వచ్చిన వాళ్ళు ఉన్నారు, రాని వాళ్ళు ఉన్నారు. వచ్చిన వాళ్ళ ఫీలింగ్ ఎట్లా ఉంది? రాని వాళ్ళు ఏమనుకుంటున్నారు అది కూడా తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. ఫ్రీ కరెంట్ ఫ్రీ కరెంట్ బిల్లు మీకు వచ్చిందంటే కరెంట్ బిల్లు కట్టే అవసరం లేదు. రిసిప్ట్ ఇచ్చిరా మున్సిపల్లో వీళ్ళు విద్యుత్ అధికారులు. ఉచిత ఐవీఎఫ్ ఐయుఐ కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఇచ్చిరండి. ఇచ్చినారా? చాలా సంతోషంగా ఉంది. కరెంటు బిల్ వచ్చినందుకు మాకు చాలా థ్యాంక్స్ అండి రేవంత్ రెడ్డి అన్నకు. జీరో బిల్ వచ్చినందుకు. జీరో బిల్ వచ్చినందుకు. అంటే వచ్చే నెల నుంచి ఇక కరెంట్ బిల్ కట్టే అవసరం లేదు మీకు. కట్టని అవసరం లేదు. ఎట్లా ఉంటుండే ఇప్పుడు ప్రతి నెల కరెంట్ బిల్ కట్టేటప్పుడు ఆ బిల్ వచ్చినాక కట్టే వరకు మీరు ఎట్లుంటుండే ఇంట్లో వాతావరణం ఏమనుకుంటుండే మీరు? ఇక నేను కట్టాలా మా బాబు కట్టాలని అనుకునే వాళ్ళం. ఓకే అదే కట్టిన వారా అంటారు. కట్టినవాని అని అడుగుతుండే. కట్టకపోతే నువ్వే కట్ట మమ్మీ ఆయన అంటుండే, నేను కట్టంటుండే. ఇద్దరి పొత్తులో పోయింది కరెంటు బిల్ అయిపోయింది. కట్టకపోతే మళ్ళీ ఇంటికి వస్తారు కదా కట్ చేయడానికి. కట్ చేయడానికి కూడా వస్తారు. అది భయం అవుతుండేనా? అవుతుండే. ఉచిత గారు కరెంటు ఫ్రీ వచ్చింది, చాలా సంతోషంగా ఉంది. గవర్నమెంట్ కి మీ ముఖ్యమంత్రి అంటే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏం చెప్తారు? చాలా సంతోషంగా ఉంది. రేవంత్ రెడ్డి అన్నకు చాలా థ్యాంక్స్. ఆల్రెడీ ఫ్రీ బస్ కూడా మీకు ఇచ్చినారు కదా. చాలా సంతోషంగా ఉంది ఫ్రీ బస్. ఒకసారి ఎక్కిపోయినాం కూడా. కరెంట్ బిల్ కూడా కట్టే అవసరం లేదు ఇక. కట్ట అవసరం లేదు. మీకు వచ్చింది అండి కరెంట్ బిల్? మీకు వచ్చిన మీకు రాలే ఫ్రీ కరెంట్ బిల్? మీ పాతదే ఇది. మీకు ఫ్రీ రాలేదు. మీరు అప్లై చేసుకున్నారు 6 గ్యారంటీలు, మళ్ళీ ఎందుకు రాలేదు? రాలేదు. సో ఏమనుకుంటారు మళ్ళీ? ఏం చెప్తారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి? ఏం చెప్తారు మళ్ళీ? రాలే కదా మీరు. రావాలని ఒకళ్ళకి వచ్చి ఒకళ్ళకి రాకపోతే ఎట్లా ఉంటది? బాధగా ఉంది. అదే రావాలని కోరుకుంటున్నాను. మైనస్ కూడా అవుతుందా? రాని వాళ్ళు మళ్ళీ వేరే పార్టీకి మళ్ళీ కార్కి బీఆర్ఎస్ కి వేస్తారా? రాని వాళ్ళు ఫ్రీ కరెంట్ రాని వాళ్ళు ఏమేం వస్తే కానీ రావాలా? మీకు కూడా రావాలి. కోరుకుంటున్నాను. అందరికి ఒకటే జరగాల న్యాయం అంటారా? ఒకటే జరగాలి, రావాలని కోరుకుంటున్నాను. ఎట్లా ఫ్రీ కరెంట్ ఇచ్చేదానిపైన మీ ఉద్దేశం ఏంది? ఇస్తే హ్యాపీగా ఫీల్ అవుతాం. లేకుంటే ఇది ఒక బర్డెనేనా, భారమేనా మీకు ప్రతి నెల కరెంట్ బిల్ కట్టాలి? భారమే కదా. భారమే ఏంది 800 900 అట్లా వస్తుంది కదా. అది తగ్గుతుంది కదా కొంచెం, ఇంట్లో సేఫ్ అట్లా. ఓకే. ఫ్రీగా ఉంటే ఇంకా అవి మిగిలిపోతే వేరే దానికి యూజ్ చేసుకోవచ్చు. యూజ్ అవుతుంది అట్లా. అట్లా వస్తే ఫ్రీ వస్తే సంతోషం. ఓకే సరే, థ్యాంక్స్. నిజంగానైతే అంటే చరిత్రలో ఎప్పుడు ఇలాంటి పథకం ఏ పార్టీకి కానీ ఏ ప్రభుత్వానికి ఇలాంటి ఆలోచన రాలేదని అనిపిస్తుంది. ముఖ్యంగా ఇక్కడ ఫ్రీ కరెంట్ బిల్ అంటే ఇది ప్రభుత్వం పైన ఎంత భారం పడుతున్నా అనేది పక్కన పెట్టేస్తే మాత్రం చాలామందికి ఫస్ట్ వచ్చిందంటే కరెంటు బిల్ వస్తుంది, నెలాఖరు వచ్చేలోపు కరెంటు బిల్ కట్టాలని చెప్పేసి, లేకపోతే మీ కరెంటు కనెక్షన్ కట్ అవుతుందని చెప్పేసి పదే పదే మనకి ప్రభుత్వం నుంచి విద్యుత్ శాఖ నుంచి అనేక సార్లు మనకి రిమైండ్ చేస్తూనే ఉంటారు వాళ్ళు మన గల్లీలో బస్తీలో తిరిగి. అలాంటి పథకాన్ని ఫ్రీగా అంటే ముఖ్యంగా ఉన్నవాళ్ళు ఎలాగైనా ఫస్ట్ అవగానే మొదటి వారంలో కట్టేస్తూ ఉంటారు. లేని వాళ్ళే నెలాఖరు వరకు చూసి అప్పుడు కడుతుంటారు. సో కొంతమంది మహిళలు కూడా ఉన్నారు, మాట్లాడదాము వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతున్నారు. నమస్తే అండి. నమస్తే అండి. కాంగ్రెస్ వచ్చినాక చాలా మంచిగా చేసినారు రేవంత్ రెడ్డి అన్న. మాకు ఇప్పుడు ఇంతవరకు ఏది లేకుండా ఉండే, నేను పార్టీలో వచ్చినా ఏదో వచ్చినా ఎవరు చేయలేదు ఇట్లాంటి అద్భుతం. అన్న చాలా బాగా చేసిండు. మా ప్రజలకు కూడా మాకు స్త్రీలకు ఫ్రీ బస్సు పెట్టిండు. చాలా సంతోషం మాకు. కరెంట్ బిల్ రెస్పాన్స్ ఎట్లా ఉంది? మీరు కాంగ్రెస్ పార్టీ నాయకురాల్లో ఎట్లా ఉంది? ముఖ్యంగా బస్తీ ఇది, బస్తీలో మహిళలు కానీ అంత గరీబోలే ఉంటారు. ఎట్లా ఏమనుకుంటున్నారు వాళ్ళు? ఇట్లా ఫ్రీ బిల్ ఇస్తుంటే చాలా సంతోషపడుతున్నారు. కొందరు తినడానికి కూడా కష్టంగా ఉంటుంది. అసలు ఫ్రీ పెట్టిండు అన్న, మాకు చాలా మేలు చేసిండు. ప్రజలు కూడా ఎంతో సంతోష పండగలాగా చేసుకుంటారు. రేవంత్ అన్న మాకు ఎప్పటికి ఇట్లానే ఉండాలి, ఎప్పుడు పార్టీకి గెలిపించుకుంటూ మేము ఉంటాం అనే ప్రజలు కూడా ఎంతో అభివృద్ధి వస్తున్నది. చాలా మాకు ఇంకా ఉండాలని కోరుకుంటున్నాం అన్న. ఇంకా మాకు ఎన్నో చేయాలని అన్ని మాట తప్పడు. కాంగ్రెస్ పార్టీ అవుతున్నాయి, ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నాడు అన్న. అన్నే మాట అయితే ఏం తప్పడు, అన్ని చేసుకుంటూ వస్తాడు. కాంగ్రెస్ జై. కేటీఆర్ అంటుండు కదా మల్కాజ్గిరిలో నువ్వు దమ్ముంటే సీఎం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి ఎమ్మెల్యేకి రాజీనామా చేసి నువ్వు ఆల్రెడీ మల్కాజ్గిరిలో ఎంపీ గెలిచినావు, నువ్వు రా నేను ఇద్దరం పోటీ చేద్దామని కేటీఆర్ అంటుండు కదా. అది ఏమనుకుంటారు? అట్లా అన్నప్పుడు మీకు ఏమనిపించింది? అంటారు బస్తుగా, కానీ అన్నను ఎవరు ఓడించలేరు, అన్నను ఎవరు ఓడగొట్టలేరు. అన్న అందరు దొక్కుకుంటూనే వచ్చి జయం సాధించినాడు. అట్లా అన్నేటోళ్ళు అందరూ చూసినాము. మా కాంగ్రెస్ పార్టీ వచ్చి చాలా ప్రజలకు మేలు చేసింది. ఎంతో నమ్మకంగా ఉంటాడు అన్న, మాట తప్పుడు అన్న రేవంత్ రెడ్డి అన్న. జై 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 కాంగ్రెస్. నువ్వేమంటావు అమ్మా? ఫ్రీ కరెంట్ ఇస్తున్నారు కదా, ఇట్లా ఏమంటారు బస్తీల మహిళలు ఏమంటారు? అందరు నా పేరు లక్ష్మి అండి. చాలా సంతోషపడుతున్నారు. రేవంత్ రెడ్డి అన్నకి చాలా సంతోషము. మాకు ఫ్రీ కరెంటు, బస్సు అన్నీ ఇచ్చిండు. ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నాడు కదా. అన్నీ ఒకేసారి కావు కదండి.
ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నాడు. చేసినప్పుడు అందరూ ఓపిక పట్టాలి కదా, ఒక్కొక్కళ్ళు ఓపిక పట్టాలి కదా. వాళ్ళు అనేది ఓపిక పట్టక ఏయో మాట్లాడుతుంటారు, ఏదేదో చేస్తుంటారు, కానీ అవన్నీ కావు కదా. ఒకసారి ఒక్కొక్కటి నిమ్మలంగా చేస్తున్నారు. బస్సు చేసిండు, కరెంటు చేస్తున్నాడు, ఇంకా తర్వాత అన్నీ వస్తాయి కదా. వచ్చినప్పుడు అందరూ సంతోషపడాలి కదా. ఇప్పుడే అన్ని కావాలంటే కావు కదా. ఇంట్లోనే మనకే కావట్లేదు, బయట అన్నీ అయితే కావు కదా. వాళ్ళకు ఓపిక అనేది ఉండాలి. జై రేవంత్ రెడ్డి అన్న. మీరేమంటారమ్మా? ఇప్పుడు మీ బస్తీలో మీ కరెంటు బిల్లు ఫ్రీగా వస్తుంది, కరెంటు బిల్ కట్టే అవసరం లేదు తెలుసా? కరెంటు బిల్ కట్టే అవసరం లేదని తెలుసా? తెలుసు తెలుసు కరెంటు బిల్ కడతావా నువ్వు? కట్టాను. ఓకే, ఎందుకు కట్టావు? రేవంత్ రెడ్డి తక్కువ చేస్తానని చెప్పిండు కదా. మొత్తం ఇప్పుడు ఏం కరెంటు బిల్లు లేదు కదా. లేదు, ఎట్లా ఎట్లా అనుకుంటున్నావు? ఎట్లా ఫీల్ అవుతున్నావు? ఇట్లా మంచిగా ఉంది అనుకుంటున్నాం. కరెంటు చాలా బిల్లు ఎంత సంతోషం. వస్తుంది మీకు? మాకు 200-300 వస్తుంది. అంతకు ఇప్పుడు అది కూడా ఎక్కువ ఏం కట్టేది లేదు ఇంకా. రాదు. అంత కూడా లేదని సంతోషపడుతున్నాం. ఇది ఎప్పటికి ఉంటే బాగుంటుందా? మళ్ళీ ప్రభుత్వము అంటే మళ్ళీ ఫ్యూచర్లో ఈ ప్రభుత్వం అనేది తీసే అవకాశం ఉంటుంది అనుకుంటున్నారా? వేరే పార్టీ వచ్చిన తీసేస్తారేమో అనుకుంటున్నారు? ఏమనుకుంటున్నారు? ఎప్పటికి ఇదే కాంగ్రెస్ ఉంటేనే బాగుంటుంది అని అనుకుంటున్నాం మేము. ఇది ఒక మంచి పథకం. మంచి పథకము, బస్సులు ఫ్రీ పెట్టిర్రు. మరి ఎక్కడ పోయినా మంచిగా ఉంటుంది కదా. బస్సుల గురించి సార్సీలు కట్టలేక కూడా ఎక్కడ పోలేక కూడా ఇళ్ళలో ఉండేటోళ్ళం కూడా ఉన్నాము. అట్లా బస్సు ఫ్రీ ఉంది కాబట్టి ఎక్కడికైనా పోగలుగుతున్నాం. అట్లా మాకైతే అమ్మా. చాలా సంతోషం ఉంది. సంతోషంగా ఉంది. ఓకే. ఇట్లాంటి ముఖ్యమంత్రిని మీరు చూసినారా? గతంలో చూసినారా? మేమైతే ఇంతవరకు చూడలేదు. ఇప్పుడైతే ఈ 2 నెలలనైనా మంచి పనులు చేస్తుండని అనుకుంటున్నాం. అట్లా రేవంత్ అన్న మంచి పనులు చేస్తుండే కాబట్టి ఎప్పటికైనా గెలుస్తాడని మళ్ళనైనా గెలుస్తాడు. ఓకే అమ్మా, సరే. సరే. నా పేరు దుర్గాదేవి. ఫ్రీ కరెంటు ఇస్తున్నారు ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వము. ఎట్లా ఉంది? కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్రీ కరెంట్ ఇస్తుంది, ఎట్లా ఇస్తుంది అనుకున్నారా? ముందు అనుకున్నారా? అనుకోలేదు, కానీ చాలా సంతోషంగా ఉంది. మహిళలకు ఎంతో ఉపాధి కల్పిస్తున్నారు. వాళ్ళకి కావాల్సిన అవసరాలు సౌకర్యాలు కల్పిస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. చాలా ధన్యవాదాలు రేవంత్ రెడ్డి గారికి. అలాగే ఆ మహిళలకు కావాల్సిన ఉపాధి సంక్షేమ వాళ్ళు వెనుకబడి ఉన్న వాళ్ళని కూడా ప్రోత్సహించాలని, అలాగే ఎక్కువ చదువుకోలేని వాళ్ళు కూడా ఇంట్లో కొంచెం మనీ ఆర్థిక సహాయం అనేది వాళ్ళకి అందించి వాళ్ళకి కావాల్సిన కుట్టు మిషన్లు, వాళ్ళకి కావాల్సిన అల్లికలు ఇలాంటివి వాళ్ళకి ఇంట్లో కూర్చొని చేసుకునేది శిక్షణ అవకాశాలు, శిక్షణ కేంద్రాలని ఏర్పాటు చేస్తే, ఉచిత శిక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తే వాళ్ళు కూడా కొంచెం నేర్చుకొని ఇంట్లో కూర్చొని ఏదో కొంత డబ్బును సంపాదించుకుంటారు కదా అనేసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారనే ఒక నమ్మకం మాకుంది. అందుకోసం కొంచెం వాళ్ళు హెల్ప్ చేయాలని మేము కోరుతున్నాము. ఓటింగ్ మళ్ళీ ఇప్పుడు ఎన్నికలు కూడా వస్తుంది, లోక్సభ. కాంగ్రెస్కే ఇస్తాము, ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఎంతో మహిళలకు ఎంతో సహాయం చేస్తున్నారు. దాని గురించి ఆయనకే ఇస్తాము. ప్రతి మహిళ ఒక లక్షాధికారి కావాలని మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే ఆ మహిళలు వెనుకబడి ఉన్న చాలామంది ఉన్నారు. విద్యారంగంలో కానీ ఆర్థికంగా కానీ చాలా వెనుకబడి ఉన్నారు. వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు అనేది కల్పించాలని నేను రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాను. అలాగే ప్రతి మహిళ ముందడుగు వేసి అన్ని రంగాల్లోనూ విజయం సాధించాలని కోరుతున్నాము. థ్యాంక్ యూ.